ఈ మాంక్స్‌లో ఏంటంటే ఒక చిన్న ఇద్దరు కిడ్స్ ఉన్నారనమాట. మెడిటేషన్ చేసుకోవడానికి గానీ, యోగా ప్రాక్టీస్ చేసుకోవడానికి గానీ, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండడానికి గానీ, సో ఇది ఓమ్ షేప్‌లో ఉంది. కాబట్టి దీన్ని ఓమ్ బీచ్ అంటారు. సో ఈ ప్లేసెస్ అన్నీ ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటాయంటే మీరు ఊహించను కూడా ఊహించరు. అందుకే ఫారినర్స్ ఇక్కడ 2 మంత్స్, 3 మంత్స్ అట్లుంటారు ఒక్కొక్కళ్ళు. లెన్స్ ఉన్నాయని చెప్పేసి అడిగిండనమాట. సో మన దగ్గర బీచ్‌కెళ్తాం కదా నెక్స్ట్. అక్కడ మాత్రం బోటింగ్ ఇగ నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. అక్కడ అంటే సీ లెవెల్ నుంచి చాలా హైట్‌లో ఉంది కర్ణాటక. లైక్ కర్ణాటక స్టేట్ అనుకోవచ్చు. చాలా హైట్ మీద ఉంది కదా! ఆ రిసార్ట్ వాళ్ళయే ఈ చైర్స్ అన్నీ ఇక్కడ ఈ ఒక్క పాయింట్‌లో కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉందన్నమాట. కొంచెం లోపలికెళ్ళడానికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. సో ఈరోజు మనం గోకర్ణ విజిట్ చేయబోతున్నాం. సో ఈ గోకర్ణ విజిటింగ్ని మొత్తం నేను ఫస్ట్ మీకు మ్యాప్లో చూపిస్తాను అనమాట. మ్యాప్లో అయితే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ మనం ఎక్కడున్నాం ఏంటి అనేది. సో ఇదే అన్నమాట కూడ్లే బీచ్. సో కూడ్లే బీచ్ అనేది ఒక ఈ సరౌండింగ్స్ అన్నీ హిల్సే. ఈ కూడ్లే బీచ్కి ఈ సరౌండింగ్స్ మొత్తం హిల్సే అన్నమాట. ఈ హిల్స్ మధ్యలో మనకు కూడ్లే బీచ్ ఉంటుంది. సో ఈ బీచ్కి మనకి యాక్సెస్ అనేది ఇటు సైడ్ నుంచి ఉంది, ఇటు సైడ్ నుంచి, అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా ఒక యాక్సెస్ ఉందన్నమాట. సో 2 సైడ్స్ నుంచి మనం రావచ్చు. సో మీరు చూడొచ్చు గోకర్ణ సిటీ నుంచి మనకి చాలా డిస్టెన్స్లో ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల మీకు ఏ సిటీ కానీ ఒక టౌన్ కానీ ఏది కూడా ఉండదు అనమాట. మొత్తం అన్ని ఫారెస్ట్ ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఓమ్ బీచ్ అని ఉంది ఇంకొకటి. ఈ ఓమ్ బీచ్ని ఓమ్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఓమ్ బీచ్ అంటారు అనమాట. సో ఇది కూడా అంతే సేమ్ దూరం ఉంటుంది సిటీ నుంచి కానీ, ఇంకా పొల్యూషన్ నుంచి కానీ, ట్రాఫిక్ సౌండ్స్, ట్రాఫిక్ జామ్స్ ఇట్లాంటి వాటన్నిటి నుంచి ఇది దూరంగా ఉంటుంది అన్నమాట. ఫారెస్ట్లో సిటీ నుంచి చాలా దూరంగా ఉంటుంది అనమాట ఈ బీచెస్. సో ఇది ఓమ్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని ఓమ్ బీచ్ అంటారు. సో ఈ ప్లేసెస్ అన్నీ ఎంత పీస్ఫుల్గా ఉంటాయంటే మీరు ఊహించను కూడా ఊహించరు. అయితే ఏంటంటే మనకు ఇక్కడనే పార్కింగ్ చేసేసుకొని మనం కిందికి స్టెప్స్ పైన నుంచి దిగాలి. సో ఇటు సైడ్ కూడా అంతే సేమ్. పైన పార్కింగ్ చేసేసుకొని కిందికి దిగాలి. వెహికల్స్ కానీ ఇంకేవి కూడా దీనిలో బీచ్ లోపలికి అలౌ లేదు. సేమ్ ఇక్కడ ఓమ్ బీచ్ కూడా అంతే. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని మనం కిందికి దిగి ఇట్లా 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 వచ్చేసేయాలి. సో ఇది అన్నమాట మ్యాప్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో మీరు ఏ లెవెల్లో కావాలనుకుంటే ఆ లెవెల్లో తీసుకోవచ్చు. చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడికి. సో మ్యాప్ ఎక్స్ప్లెనేషన్ ఇంతే. సో మేము నైటే ఇక్కడికి చేరుకున్నాం అనమాట. మేము పైననే స్టే చేసినాం. సో ఇప్పుడు మార్నింగ్ లేవగానే కిందికి వెళ్ళిపోయినాం అనమాట మెట్ల మీదకని. సో మార్నింగ్ 6 o'clockకి వ్యూ అనేది ఇట్లుంది ఇక్కడ. సో మాకు ఒక నలుగురు మాంక్స్ కనిపించారు. ఈ మాంక్స్లో ఏంటంటే ఒక చిన్న ఇద్దరు కిడ్స్ ఉన్నారనమాట మాంక్స్లో. వాళ్ళిద్దరు బాగా క్యూట్గా ఉన్నారనమాట. సో మాంక్స్ అయ్యారు ఇప్పుడే వాళ్ళు. అండ్ వాళ్ళు మెడిటేషన్ కోసం వచ్చిర్రట ఇక్కడికి. సో ఈ బీచ్లో ఏంటంటే మెయిన్గా చాలామంది పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తారు. మెడిటేషన్ చేసుకోవడానికి కానీ, యోగా ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండడానికి కానీ. సో అట్లాంటి టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట ఇదంతా. ఇక్కడికి వెహికల్స్ ఉండయి, హారన్స్ ఉండయి, అండ్ ఇక దూరం దాకా మనకి ఏమి వినబడదు. ఓన్లీ బీచ్ సౌండ్ తప్ప ఇంకేం వినబడదు అనమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే ఫారినర్స్ ఇక్కడ 2 మంత్స్, 3 మంత్స్ అట్లా ఉంటారు ఒక్కొక్కళ్ళు. సో ఈ బీచ్ వాటర్ అనేటివి చాలా దూరం వరకు వస్తున్నాయి కదా. అండ్ లోపలికి కూడా మనం మస్తు లోపలికి వెళ్ళిపోవచ్చు. మనము మునిగిపోమన్నమాట. ఎందుకంటే అది కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉంటుంది. ఫారినర్స్ ఇంకా కొందరైతే డీప్గా లోపలికి వెళ్ళి ఆ కొండ నుంచి ఈ కొండ వరకు స్విమ్ చేస్తున్నారనమాట. సో సో నో ప్రాబ్లం, అసలు ఇక్కడ మంచిగా స్విమ్ చేసుకోవచ్చు. ఎవరికైనా స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ బీచ్లో సూపర్. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ విజువల్ చూడండి. చుట్టూ మొత్తం కొండలున్నాయి. ఈ కూడ్లే బీచ్ మొత్తం సి షేప్‌లో ఉంటదనమాట. మన లెటర్ సి ఉంటది కదా! ఆ షేప్‌లో ఉంటది. సో, చుట్టూ కొండలుంటాయి. మధ్యలో బీచ్ ఉంటది. మీకు మ్యాప్‌లో గూడా నేను చూయించిన గదా! సో, ఇక్కడ ఏంటంటే పబ్లిక్ గూడా ఎక్కువుండరు. మీరు చూడొచ్చు. బీచ్ అంతా ఖాళీగా ఉందనమాట. ఎవ్వరు లేరసలు. సో, మంచి ఎన్విరాన్మెంట్ సూపర్బ్‌గుంది. అయితే నాకిక్కడ ఒక ఫారినర్ పరిచయం అయ్యిండు. అతను గూడా కంటెంట్ క్రియేట్ చేస్తాడంట. సో, షార్ట్స్ ఇట్లా తీసుకునేటప్పుడు నాకు లెన్స్ ఉన్నాయని జెప్పేసి అడిగిండనమాట. సో, మన దగ్గర లెన్స్ లేవు. సో, అతను గూడా జర్మనీ నుంచొచ్చిండు. సో, 2 మంత్స్ అక్కడనే అంటే హోటల్ మాట్లాడుకున్నాడనమాట. 2 మంత్స్‌కి ప్యాకేజ్. సో, మీరు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే అసలు చాలా అమౌంట్ తగ్గిపోతది. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరన్నా
ఎక్కువ రోజులు స్టే చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్లేస్ అనేది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఈడనే మీరు ఈ బీచ్ చూడొచ్చు. చుట్టుపక్కల ఇంకా వేరే బీచెస్ కూడా ఉన్నాయి. అవి కూడా విజిట్ చేయొచ్చు. సో, మీరు కార్‌లోనే రావాలని ఏం లేదు. మీకు బయట ఆటోస్ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఆడ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు వెయిట్ చేస్తా ఉంటారు. సో, అట్లా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఈ బీచ్‌లో బోటింగ్ గూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటే బోట్ ఉంది. మనం ముందు ఇంకా ఏది మన ఓమ్ బీచ్‌కెళ్తాం గదా! నెక్స్ట్. అక్కడ మాత్రం బోటింగ్ ఇగ నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఇంగ నంబర్ ఆఫ్ ఉన్నాయి. అండ్ మేము జంగల్‌లో ట్రెక్కింగ్ చేయాలనుకున్నా గూడా అక్కడ మనకు అవైలబుల్ ఉందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రిసార్ట్‌లో నుంచి ఒక హోటల్‌లో నుంచి నేను వ్యూ చూపిస్తున్నా మీకు. అంటే మార్నింగ్ ఇక్కడ హోటల్స్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని టీ తాగుతారనమాట. సో, అన్ని హోటల్సే ఇట్లా స్ట్రెయిట్ ఇవన్నీ లైన్‌గా మొత్తం అన్నీ హోటల్సే అనమాట. సో, మేము వెళ్ళిపోయే టైంకి మాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది. సో, అక్కడ ఆగినాం. ఈ వ్యూ పాయింట్ నుంచి కూడ్లే బీచ్ అనేది కంప్లీట్‌గా కనిపిస్తదనమాట. మొత్తం వ్యూ. ఆ వ్యూ పాయింట్ నుంచి కొంచెం కిందికి రాంగానే ఇక్కడ మాకు నంబర్ ఆఫ్ స్టేస్ కనిపించినాయనమాట. ఇక్కడ నుంచి వ్యూ హైలైట్ ఉంది. ఈ స్టే మొత్తం కూడా చెట్ల మధ్యలో ఉందన్నమాట. సో, ఇక్కడ మొత్తం ఫారినర్సే ఉన్నారు. ఈ ఇక్కడ ఇది ఉందని చెప్పేసి మాకు అసలు తెలియనే తెలియదు. ఒకవేళ తెలిస్తే మాత్రము ఇక్కడనే తీసుకుంటోళ్ళమేమో. అది అసలు ఏర్పడడం కూడా ఏర్పడతలేదన్నమాట. మనం వెళ్ళే దారిలో మధ్యలో చిన్న గేట్ లాగా ఉంది అంతే. సో, ఇట్లా అన్నమాట. బయట నుంచి చూసి మనం ఏది డిసైడ్ చేయొద్దు. లోపలికొచ్చిన తర్వాత తెలుస్తది ఏదైనా. సో, ఇక్కడైతే మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా సేమ్ అక్కడ బీచ్‌లో ఉండే రేట్లు ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అదే రేట్లు. కాకపోతే ఇక్కడ ఏందంటే బీచ్ యాక్సెస్ ఉంది. యాస్ వెల్ యాస్ బీచ్ వ్యూ అనేది ఒక హిల్ టాప్ నుంచి చూస్తున్నట్టుగా ఉంది. ఇగో ఇట్లా సేమ్ ఇదే వ్యూ పాయింట్ మనకు అక్కడి నుంచి కూడా ఉంది. సో, మీకు మధ్యలో ఇంకో గేట్ కనిపిస్తది. ఇగో రైట్ సైడ్‌ల. ఇది కూడా ఒక స్టే అన్నమాట. అట్లా చిన్నగుంది గదా! అని చెప్పేసి అటు ఎళ్ళకుండా ఉండొద్దు. అటెళ్ళి చూడాలా. చూస్తేనే అప్పుడు మనకు తెలుస్తది లోపల ఎట్లున్నది, ఏంటి అనేది. సో, మనం ఇప్పుడు ఓమ్ బీచ్‌కి స్టార్ట్ అయిపోయినామనమాట. ఓమ్ బీచ్ మీకు ఆల్రెడీ మ్యాప్‌లో నేను చూయించిన గదా! ఓమ్ షేప్‌లో ఉంటది. సో, ఇక్కడికి పోయే ముందు ఏందంటే ప్రతి దగ్గర అక్కడైనా కూడ్లే బీచ్‌లో అయినా ఇక్కడైనా ₹30 పార్కింగ్ ఫీస్ తీసుకుంటున్నారు. అంటే కార్‌లో వచ్చిన వాళ్ళకి. అండ్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అనేటివి ఫుల్లుగుంటాయి. అండ్ మీకు ఎంట్రన్స్‌లోనే పెద్ద రిసార్ట్ కనిపిస్తదనమాట. ఈ రిసార్ట్ అనేది చాలా పెద్దగుంది. ఇక్కడి నుంచి మొదలుపెడితే ఓమ్ బీచ్ ఆల్మోస్ట్ సగం కవర్ చేసేస్తదనమాట. అండ్ ఇక్కడ కర్ణాటకకొచ్చిన తర్వాత చాలామంది స్కూటీస్ తీసుకుంటారనమాట. ఈ స్కూటీస్ అన్నీ గోకర్ణ పాసింగ్ అండ్ కేఏ అంటే కర్ణాటక అని ఉన్నాయి. అండ్ స్కూటీస్ తీసుకునేటోళ్ళు స్కూటీస్ అండ్ ఆటోలో వెళ్దాం అనుకునే వాళ్ళకు ఆటోస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇదే అన్నమాట ఎంట్రన్స్ ఓమ్ బీచ్‌కి. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ రాసిర్రు. ఏమేం స్పెషాలిటీ ఇక్కడ అని చెప్పేసి మొత్తం రాసిర్రు. సో, ఓమ్ సింబల్ కూడా అక్కడ ఏసిర్రు మీరు చూడొచ్చు. సో, ఇక్కడ బీచెస్ అన్నీ ఆల్మోస్ట్ బీచెస్ అన్నీ కూడా కిందికి ఉంటున్నాయన్నమాట. మనము పైనుంటున్నాం. మనము బీచెస్‌కి ఎంటర్ కావాలంటే స్టెప్స్ కిందికి దిగి బీచ్ లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక ఘాట్ సెక్షన్ లాంటి దాంట్లో అంటే ఘాట్ సెక్షన్ లాంటి దాంట్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. బీచ్ వచ్చేసరికి ఘాట్ సెక్షన్‌కి కిందికుంటుంది. సో, ఈ బీచ్ అనే కాదు ఏ బీచ్ అయినా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అట్లనే ఉన్నాయన్నమాట. అంటే సీ లెవెల్ నుంచి చాలా హైట్‌లో ఉంది కర్ణాటక. లైక్ కర్ణాటక స్టేట్ అనుకోవచ్చు. చాలా హైట్ మీద ఉంది. మేము ఆల్రెడీ చాలా కిందికి దిగి వచ్చినాము. అయినా సరే ఇక్కడ నుంచి ఇంకా కిందికుంది ఇది. సో, సీ లెవెల్ నుంచి చాలా హైట్ మీద ఉంది కర్ణాటక.
ఓమ్ బీచ్‌లో మనకి ఫస్ట్ పార్ట్ ఉంటది గదా! ఓమ్‌లో ఒక సగం. సో, ఆ ప్లేస్‌లో ఇప్పుడు మనం ఉన్నామనమాట. ఇటు లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసరికి మనకి సీ షెల్స్‌తోని తయారు చేసిన ఐటెమ్స్ ఉంటాయి గదా! చిన్న చిన్నయి అవి గావచ్చు, లేకపోతే వాటర్ ఒక గ్లాస్ ట్యూబ్ లోపల ఊగుతా ఉంటాయి. దాంట్లో ఒక చిన్న బోట్ ఉంటది. అట్లాంటి ఐటెమ్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట. అండ్ ఇక్కడ మనకు వాటర్ గేమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు దీనిపైన. బనానా రైడ్ అని చెప్పేసి గోవాలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. సో, అక్కడ కొంతమంది బోట్‌ని బయటకి తీసుకొస్తున్నారనమాట. సో, ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో మనం ప్రైవేట్ రిసార్ట్ చూసినాం కదా! ఆ రిసార్ట్ వాళ్ళయే ఈ చైర్స్ అన్నీ ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తారనమాట. సన్‌సెట్ అండ్ సన్‌రైజ్. సో, ఈ రిసార్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ బీచ్ సగం కవర్ చేసేసింది. ఎటు పోయినా వాళ్ళ రిసార్టే కనిపిస్తుంది. సో, ఇక్కడ కొందరు ఫిషింగ్ చేస్తుర్రు. ఆ ఫిషింగ్‌లో ఒక్క ఫిష్ అన్నా పడతదేమో అని అనుకున్నా. కానీ చివరికి చూస్తే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కూడా ఒక్క ఫిష్ కూడా పడలేదు. సో, అదే డిసప్పాయింట్‌నెస్. అండ్ ముందుకొచ్చేసేసరికి మనకి ఓమ్‌లో ఇంకొక పార్ట్ ఉంటది కదా! ఇంకొక సి షేప్. ఆ షేప్ అనమాట. ఇక్కడ ఒకతను కైట్ ఎగరేస్తున్నాడు. పేపర్‌తోని రెడీ చేసుకున్నాడు. ఎగరేస్తున్నాడు. సో, కొంచెం మనం అటు ముందుకు పోయేసేద్దాం. అయితే ముందుకు పోతే ఇంకా మనకి ఏమంటారంటే వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో కేఫ్ ఉంది కదా! ఇది చూస్తే నార్మల్‌గా ఉంటది. అంటే రెయినీ సీజన్‌లో నాకు తెలిసి ఇక్కడ ఉండరాదేమో. అందుకే ఇట్లా నార్మల్‌గా కట్టుకున్నారు. సో, ఈ సి షేప్ అవతల ఏందంటే మనకు సన్‌సెట్, సన్‌రైజ్ వ్యూ పాయింట్ అండ్ ట్రెక్కింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో, మనకు టైం లేదు కాబట్టి అంత దూరం ఎళ్ళలేదు. ఇంక ట్రెక్కింగ్ చేయడం అంటే ఈవినింగ్ అంటే చీకటయిపోతది. సో, అందుకే ఇంగ ఎళ్ళలేదు. సో, అన్నీ కేవ్సే ఇక్కడ మొత్తం కేవ్స్ ఉన్నాయి. ఇదొచ్చేసరికి మన ఓమ్ షేప్‌లో సెంటర్ పాయింట్ అనమాట. సో, ఇక్కడ మనకి క్లీన్ అండ్ క్లిస్టర్ క్లియర్ వాటర్ ఉన్నాయి. మనం కొంచెం లోపల దాకా వెళ్ళొచ్చు. కొంచెం స్విమ్మింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ఈజీగా చేయొచ్చు. అయితే ఓమ్ బీచ్‌లో మనం స్విమ్మింగ్ చేయొద్దు యాక్చువల్‌గా. ఎందుకంటే ఓమ్ బీచ్ అనేది కొంచెం కొంచెం ముందుకోంగానే లోతుంటదన్నమాట. ఇట్లా గడ్డ మీద ఉన్నట్టుంటది ఇది. కొంచెం ముందుకోంగానే లోతుంటది. ఈ ఒక్క పాయింట్‌లో కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉందన్నమాట. కొంచెం లోపలికెళ్ళడానికి. ఇక కూడ్లే బీచ్ లెక్క అయితే అస్సలే కాదు ఇది. ఇక్కడ మనం అసలు స్విమ్మింగ్ అవాయిడ్ చేయడమే బెటర్. సో, గోకర్ణ అంటే మీనింగ్ ఏంటంటే గోవు అన్నమాట. అందుకే ఇక్కడ మనకు మస్తు గోవులు కనిపిస్తున్నాయి. గో అంటే గోమాత అండ్ కర్ణ అంటే ఇయర్ అన్నమాట. సో, దాని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంటది. సో, ఇక్కడ షాపింగ్ గూడా మంచిగానే ఉంది. అండ్ మనము రిటర్న్ ఎళ్ళే దారి చూడండి మొత్తం ఫారెస్టే. సో, మేము ఇదే రూట్‌లో వచ్చినాము. అదే రూట్‌లో రిటర్న్ ఎళ్తున్నాం. సో, ఎక్కడ గూడా ఒక చిన్న టౌన్ గాని ఏది కనిపియది. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ నేను మీకు ఇంకా చూపిస్తానన్నమాట. సో, ఇంకా మంచిగా తీస్తా. అంటే దీంట్లో చెప్పడానికి ఏం లేదు కాబట్టి నేనేం ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయినా. సో, ఇంతకంటే మంచి ప్లేసెస్ ఇంకా ఎన్నో మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.